నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫ్యాటీ లివర్ ఒకప్పుడు ఫ్యాటీ లివర్ అంటే కేవలం డ్రింక్ చేసే వాళ్ళలోనే వస్తుంది అని అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఒక 10 మందిని తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే అందులో కనీసం ఒక 8 మందికైనా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్‌ని మనం చూడొచ్చు. సో, ఎందుకు ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది? సో, మనం తీసుకునేటువంటి డైట్ దీనికి ఎటువంటి ప్రధాన పాత్ర పోషిస్తుంది? ఫ్యాటీ లివర్‌కి మనం మంచి డైట్ కనుక ప్లాన్ చేసినట్లయితే దాన్ని రివర్స్ చేసుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుంది? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు స్పార్కిల్స్ నుంచి వినీలా గారు మనతో పాటు ఉన్నారు, సీనియర్ డైటీషియన్. సో, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. మ్యామ్ చాలా చాలా బాగున్నారు ఇవాళ. థ్యాంక్ యూ. మంచిగా వైట్ సారీలో మెరిసిపోతున్నారు. థ్యాంక్ యూ. యాహ్! మ్యామ్, సో ఫ్యాటీ లివర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మద్యం తాగే వాళ్ళలోనే ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలా మందిలో ఫ్యాటీ లివర్ అనేది కనిపిస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది? అండ్ డైట్ అనేది ఎటువంటి పాత్ర పోషిస్తుంది ఫ్యాటీ లివర్ పెరగడానికి? అందరూ అంటే డ్రింక్ చేయడం తప్పు అని అనుకుంటా ఉంటారు. అంటే అది హెల్త్‌కి మంచిది కాదు అనేది అందరికీ తెలుసు. ఐయామ్ రైట్? ఆఫ్ కోర్స్. కానీ షుగర్ అనేది మంచిది కాదు అని ఎవరూ చెప్పరు. ఏదైనా అకేషన్ వచ్చినా షుగరే, పార్టీ ఉన్నా షుగరే, పండగ వచ్చినా షుగరే, హ్యాపీనెస్ అంటే షుగర్. సో ఆ షుగర్ అనే కంటెంట్ షుగర్గా అంటే స్వీట్గా ఉండేవి, స్వీట్గా లేని కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఓకే. సో అందరూ ఏమనుకుంటారు, నేను ఆల్కహాల్ తాగట్లేదు నాకెందుకు వస్తుంది. సో అందరూ ఆల్కహాల్ తీసుకోవటమే డేంజరస్ అనుకుంటారు. డేంజరస్ అని అనుకోనిది ఏంటంటే ఈ మనం సెలబ్రేట్ చేసుకునే షుగర్స్ అండ్ ఆబ్వియస్గా ఆయిల్స్. షుగర్ డేంజరసా ఆయిల్ డేంజరసా అంటే ఒక లిమిటెడ్ క్వాంటిటీ వరకు ఆయిల్ ఓకే, బట్ మోర్ దాన్ దట్ ఆల్సో ఆయిల్ ఈజ్ డేంజరస్. సో మనం ఏది డేంజరస్, ఫ్యాటీ లివర్ ఓన్లీ డ్రింక్ చేసే వాళ్ళకే కాదు, అన్హెల్దీ షుగర్స్ తినే వాళ్ళకి, ప్రాసెస్డ్ ఫుడ్ తినే వాళ్ళకి అండ్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి, పీసీఓడి పీసీఓఎస్ ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ రావడానికి ఒక 70% ఛాన్సెస్ ఉంటాయి. ఉందా? సో ఓన్లీ ఫర్ ఒబేస్గా ఉండేవాళ్ళు అండ్ మద్యం తాగే వాళ్ళలోనే ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూస్తామని అందరికీ తెలిసినటువంటి విషయం. బట్ ఈ ఇష్యూస్ వల్ల కూడా వస్తున్నాయి ఫ్యాటీ లివర్స్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో మరి డైట్ ప్లాన్ తోటి దీన్ని ఏ రకంగా రివర్స్ చేసుకోవచ్చు? పూర్తిగా రివర్స్ చేయటం ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు అసలు ఏ డైట్ తీసుకోవాలి, ఏ డైట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి? ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు గ్రేడ్ 1, గ్రేడ్ 2, మాక్సిమం గ్రేడ్ 3 వరకు కూడా కొంచెం మనం డైట్తో రివర్స్ చేయొచ్చు, లైఫ్ స్టైల్తో రివర్స్ చేయొచ్చు. 3 వరకు కూడా రివర్స్ చేయొచ్చు. రైట్. అంతకు మించికి వెళ్తే అంటే థర్డ్ స్టేజ్ ఈజ్ ఆల్సో ఏ డేంజరస్ స్టేజ్. అప్పుడు టాబ్లెట్స్ ప్లస్ డైట్ 2 చేస్తే బెటర్. గ్రేడ్ 2 వరకు అసలు దీన్ని అసలు అందరూ పట్టించుకోరు, అదే పోతుందిలే, అది ఉన్నా ఏం కాదు. బట్ అది ఉంటే అసలు ఆల్మోస్ట్ బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇన్సులిన్ స్పైక్స్ అవుతూ ఉంటాయి, అసలు ఇంకంతా బాడీ అంతా అన్హెల్దీగా అయిపోతుంది. సో కంపల్సరీగా లివర్ డిటాక్స్ డ్రింక్స్ యాడ్ చేసుకుంటూ మనం హెల్దీ డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అది రివర్స్ అవుతుంది. సో డిటాక్స్ డ్రింక్స్ మంచిది ఏంటంటే బ్లాక్ కాఫీ. లివర్ డిటాక్స్ అవడానికి బ్లాక్ కాఫీ, దాంట్లో మిల్క్ యాడ్ చేసుకోకూడదు, షుగర్ యాడ్ చేసుకోకూడదు. అండ్ టర్మరిక్ టీ, బీట్రూట్ జ్యూస్, ఓకే, ఆమ్లా జ్యూస్, లెమన్ ఈజ్ ఎ గుడ్ డిటాక్స్ టు లివర్. సో లెమన్ వాటర్ అంటే రోజుకి ఒకటి తీసుకోండి. రోజు ఒకటే కాకుండా ఒకరోజు లెమన్ వాటరు, ఒకరోజు టర్మరిక్ టీ, ఒకరోజు గ్రీన్ టీ, ఒకరోజు బ్లాక్ టీ, ఒకరోజు బీట్రూట్ జ్యూసు, ఒకరోజు ఆమ్లా జ్యూసు, ఇలా రోజుకొకటి చొప్పున తీసుకుంటూ అండ్ తాగే వాటర్ కూడా చక్కగా చెక్క, లవంగ, యాలకులు దంచి, మిరియాలు దంచి, అనాస పువ్వు ఉంది కదా, అది కూడా దంచి బాగా మరిగించి వడగట్టి అదొక రోజు. చక్కగా బీన్స్ కొన్ని బాయిల్ చేసుకొని దాన్ని కొంచెం పేస్ట్లా చేసి అదొక 2 స్పూన్స్ కలుపుకొని అది ఒక రోజు. అలా డిటాక్స్ డ్రింక్స్ అనేవి అంటే కుంకుమ పువ్వు, నల్ల జీలకర్ర కలిపి ఒకరోజు జింజరు, లెమను, చియా సీడ్స్ కలిపి ఒకరోజు. ఇలా 1 లీటర్ వాటర్ కూడా మీ డైలీ కన్జ్యూమ్ చేసే వాటర్లో యాడ్ చేసుకోవటం వల్ల కూడా మనకు చాలా
లివర్ అనేది డిటాక్స్ అవుతూ ఉంటుంది. సో ఈ డిటాక్స్ డ్రింక్స్ తీసుకునేటప్పుడు మళ్ళీ ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది? ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా అప్పుడు? మనకి వెయిట్ లాస్ అవ్వాలి అన్నా, డయాబెటీస్ తగ్గాలి అన్నా, పీసీఓడి తగ్గాలి అన్నా, ఫ్యాటీ లివర్ పోవాలి అన్నా, కొలెస్ట్రాల్ పోవాలి అన్నా, అన్నిటికీ ఒకటే డైట్. ఓకే. హెల్దీ న్యూట్రియన్స్, విటమిన్స్, మినరల్స్ మీకు ఏవి తక్కువగా ఉన్నాయో మీ హెల్త్ హ్యాబిట్స్ని బట్టి తక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని పెంచి తక్కువగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ఎక్కువ వెజిటబుల్స్ని తీసుకోవాలి ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు. ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నిటినీ పక్కన పెట్టేసేయాలి. ఓకే. సో మీట్ లాంటివి కూడా తినొద్దు అంటారు? మీట్ తినొచ్చు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినొచ్చు, లైక్ బ్రెస్ట్, చికెన్ బ్రెస్ట్ తినొచ్చు, ఎగ్స్ ఆర్ బెస్ట్, అండ్ ఫ్యాటీ ఫిష్ తినొచ్చు. సో దీస్ ఆర్ ద గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ థింగ్. అండ్ ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్స్ తినొచ్చు, బట్ నాట్ అంటే ఎక్కువ శాతం ఫ్రైడ్ ఐటమ్స్, షుగరీ ఐటమ్స్, షుగరీ డ్రింక్స్, జంక్ ఫుడ్ వీటిలన్నిటిని అవాయిడ్ చేస్తూ ఎక్కువ శాతం కిన్వా, అదే బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, జొన్నలు. అంటే జనరల్గా మీరు అన్ని డైట్ ప్లాన్స్ లో ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి, జ్యూసెస్ తాగద్దు, ఫ్రూట్స్ రూపంలో తీసుకోండి మంచిది అని చెప్పారు కదా. సో ఒకవేళ ఆ ఫ్రూట్స్ లో కూడా ఎనీ షుగర్స్ ఎక్కువగా ఉండేది, లైక్ ఇప్పుడు మ్యాంగో ఉంది, చాలా ఎక్కువ షుగర్స్ ఉన్నాయి అనుకోండి, సో అలాంటి వాటిని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుందా? ఫ్రూట్స్ డయాబెటీస్ ఉండే వాళ్ళు ఎక్కువ తీసుకోవాలని నేను చెప్పను. కొన్ని స్పెసిఫిక్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఈవెన్ దో ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు. గోవా తినచ్చు, బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్, అంటే ఇక్కడ లో అంటే షుగర్స్ ఉండేవి, అంటే ఎక్కువగా పైనాపిల్, మ్యాంగో, సీతాఫల్, కస్టర్డ్ యాపిల్ ఇవన్నీ తక్కువ తినాలి. గ్రీన్ యాపిల్, పియర్, గోవా, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్, రెడ్ యాపిల్ ఇలాంటివి ఎక్కువ కన్స్యూమ్ చేయొచ్చు. అది కూడా లిమిటెడ్ క్వాంటిటీయే, బికాస్ ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళు మ్యాక్సిమము ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. రైట్. ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఇన్స్టాలోని చాలా ఎక్కువ రీల్స్ వస్తూ ఉన్నాయి, స్క్రోల్ చేస్తుంటుంటే చాలా ఇలాంటివి లివర్ డీటాక్స్ జ్యూసెస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి ఆ జ్యూసెస్ అన్నీ కనిపిస్తుంటుంది. అందరికీ అవి సెట్ అవుతాయా? అలా తీసుకోవచ్చా వితౌట్ ఎనీ ఇప్పుడు డాక్టర్ సజెషన్ అలా తీసుకోవచ్చా మనం? మీ టమ్మీ యాక్సెప్ట్ చేస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూ లేకపోతే కూరగాయలును ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ యూ కెన్ టేక్, బట్ దాంట్లో షుగరు, హనీ ఏవి కలపద్దు, బెల్లము, షుగర్, స్టీవియా ఏదైనా కలపద్దు, ఏవైనా క్యాలరీసే, ఏవైనా షుగర్స్. సో అవి కలపకుండా ప్లెయిన్గా తీసుకోవటం అలవాటు చేసుకోండి, లెమన్ పిండుకో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇష్యూస్ తోటి మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఫస్ట్ మీ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? కంప్లీట్గా వాళ్ళ హెల్త్ చెకప్స్ అన్నీ కూడా చేయించుకొని ఆ రిపోర్ట్స్ అన్ని తెచ్చుకున్న తర్వాతే మీరు డైట్ ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుందా? ఎలా ఉంటుంది? డెఫినెట్గా మేము కంపల్సరిగా నా క్లినిక్కి ఇండియాలో ఎవరు వచ్చినా సో కంపల్సరిగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లిపిడ్ ప్రొఫైల్, HbA1c, సిరమ్ ఇన్సులిన్, థైరాయిడ్ ప్రొఫైల్ మొత్తం చేపిస్తాము. యూరిక్ యాసిడ్ ఇది చాలామంది చేయించుకోరు, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు. ఓకే. సో యూరిక్ యాసిడ్ కూడా చెక్ చేయిస్తాం. ఇవన్నీ చెక్ చేయించి ఎవరికైనా డయాబెటీస్ కనుక, PCOD, PCOS కనుక ఉంటే వాళ్ళని స్కాన్ కూడా, అబ్డామిన్ స్కాన్ కూడా చేయించమంటాం, బికాస్ ఫ్యాటీ లివర్ ఉందా అని. సో ఫ్యాటీ లివర్ని అంటే లివర్ క్లెన్జింగ్ అనేది పూర్తిగా ఇదైపోయి మన లివర్ కంప్లీట్గా హెల్దీ స్టేజ్కి తీసుకురావడానికి ఎన్ని మంత్స్ టైం పడుతుంది? కంప్లీట్ హెల్దీ స్టేజ్కి వస్తుందా డైట్ ప్లాన్తో? 3 months ఎవరికైనా బేసిక్ టైము. 3 months కాకుండా ఇంకా టైం పట్టచ్చు. గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటాయి. గ్రేడ్ 1 ఉంటే 3 monthsలో రివర్స్ అవుతుంది. ఓకే. కేవలం 3 monthsలో అయితే అది స్ట్రిక్ట్ డైట్. అంటే ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎక్స్ట్రీమ్ క్రాష్ డైట్స్ అని చాలా మంది చేస్తూ ఉంటారు కదా, ఇవి లివర్కి ఎంతవరకు సేఫ్ అంటారు? క్రాష్ డైట్స్ అంటే అసలు మీరు ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్. క్రాష్ డైట్స్లో కూడా హెల్దీ థింగ్స్ తింటుంటే పర్లేదు, మీకు బాడీకి కావాల్సింది. క్రాష్ డైట్స్లో ఇప్పుడు నేనున్నాను, నేను వెయిట్ తగ్గాలి అనుకుంటే నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 1300 ఉంటే నేను 800లో పాస్తా తినొచ్చు, నూడిల్స్ తినొచ్చు, ఏవైనా తినొచ్చు, వెయిట్ లాస్ అవుతారు. బట్ మీ ఫ్యాటీ లివర్ తగ్గదు, మీ డయాబెటీస్ తగ్గదు, మీ బాడీ హెల్దీగా అవ్వదు. సో మీరు ఏం తింటున్నారు అనేది మ్యాటర్.
ఎలా ఎన్నింటికి పడుకుంటున్నారు అనేది కూడా మ్యాటర్. ఓకే, ఎన్ని గంటలకు తింటున్నారు అనేది కూడా మ్యాటరే. అంతే. రైట్. ఎన్ని గంటలకు తింటున్నారు అనేది మ్యాటర్ కాదు, ఎన్ని గంటలకు ఫుడ్ ఆపేస్తున్నారు అనేది మ్యాటర్. అంటే నైట్ ఎన్ని Night. గంటలకు ఆపేస్తున్నాం, సో లాస్ట్ మన మీల్ ఎప్పుడు అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఆకలి వేసినా హెల్దీ స్నాక్కే ఆప్ట్ చేసుకోవాలి, కానీ నాట్ అన్హెల్దీ స్నాక్. సో ఇప్పుడు మార్నింగ్ చాలా మంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు, రైట్? సో మార్నింగ్ స్కిప్ చేసి నైట్ టైమ్ ఇప్పుడు మిడ్ నైట్ బిర్యానీస్ ఇవన్నీ మంచి కల్చర్ బాగా వచ్చేసింది కదా మనకి. సో ఇట్లా మార్నింగ్ స్కిప్ చేసి నైట్ టైం ఈ బిర్యానీ ఇవన్నీ తినటం వల్ల లివర్ పైన ఎలాంటి లోడ్ పడుతుంది, సో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు కంపల్సరిగా లేట్ నైట్ బిర్యానీ, మీరు డ్రింక్ ఆల్కహాల్ తాగటం ఎంత డేంజరస్, లేట్ నైట్ బిర్యానీస్ కూడా అంతే డేంజరస్ ఆబ్వియస్గా. సో మీకేమీ లేకపోతే, హెల్త్ ఇష్యూస్ లేకపోతే వన్స్ ఇన్ ఏ వైల్ మీరు మిడ్ నైట్ తినటం తప్పేమీ కాదు. ఎప్పుడైనా ఒకసారి, ఎప్పుడైనా అంటే వీక్లో 1-2 times నో ప్రాబ్లం. బట్ హెల్దీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఎప్పుడో ఒకసారి తింటే బెటర్. ఓకే, సో ఈ ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళకి మీ డైట్ ప్లాన్తో పాటుగా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోమని చెప్తారు? ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్? కంపల్సరిగా షుగరీ ఐటమ్స్ అనేది కట్ చేసుకోవాలి, ఆల్కహాల్ స్టాప్ చేయాలి, లివర్ డిటాక్స్ డ్రింక్స్ కానీ ఆల్కలైన్ వాటర్ కానీ మీరు యాడ్ చేసుకోవాలి నేను చెప్పిన ప్రకారం. అండ్ తీసుకునే ఫుడ్ అంతా ఆల్మోస్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అండ్ సాలడ్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే, తినే ప్రతి వెజిటబుల్లో బీట్రూట్ యాడ్ చేసుకుంటా ఉంటే మంచిది. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వస్తే మీరు అన్నీ కూడా కంప్లీట్ చెకప్స్ అన్నీ చేయించుకొని వాళ్ళ రిపోర్ట్స్ తెప్పించుకొని సో వాళ్ళకి డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది కదా. సో అదర్ కంట్రీస్ నుంచి ఎవరైనా ఒకవేళ అప్రోచ్ అవ్వాలంటే ఎలా అవ్వచ్చు, వాళ్ళకి డైట్ ప్లాన్ ఎలా సజెస్ట్ చేస్తారు, సో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా తెప్పించుకోవడం ఎలా కుదురుతుంది? యాక్చువల్గా అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి చక్కగా HbA1c వాళ్ళకి ఇయర్లీ చెకప్ ఉంటుంది. ఆ HbA1cని బట్టి మనకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది కూడా కొంచెం మనకి అర్థమవుతుంది. కొంతమందికి HbA1c బాగున్నా ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. బట్ నా డైట్లో ఆల్మోస్ట్ అందరికీ డిటాక్స్ డ్రింక్స్ అనేవి కంపల్సరీగా యాడ్ చేస్తాను. ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. ఓకే ఓకే ఓకే, దట్స్ నైస్. మ్యామ్, ఇప్పుడు మీ దగ్గర ఉండేటువంటి క్లయింట్స్ వాళ్ళ డైలీ రొటీన్ ఈ డైట్ చార్ట్ ఎలా ఉంటుంది? బేసిక్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంటే డిటాక్స్ డ్రింక్స్ ఎక్కువగా ఇస్తాము, షుగరీ కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గిస్తాము. అంటే నా దాంట్లో అసలు షుగర్స్ ఉండవు, అంటే స్వీట్స్ అవి ఏమీ ఉండవు. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ఎక్కువ శాతం వెజిటబుల్స్, సాలడ్స్లో కూడా చక్కగా ప్రోటీన్ యాడ్ చేస్తూ, ఫ్యాట్స్ యాడ్ చేస్తూ, డిటాక్స్ డ్రింక్స్ ఇస్తూ ఆ ఫ్యాటీ లివర్ని రివర్స్ చేయడానికి 100% ట్రై చేస్తాం. సో వెయిట్ లాస్ అంటే కంప్లీట్గా కార్బ్స్ అనేది కట్ చేసేసేయాల్సిందేనా? అలా చేయటం వల్ల బాడీకి ఎటువంటి ఇష్యూస్ రాదని అంటారా? అదర్ హెల్త్ ఇష్యూస్ ఏం రావా కంప్లీట్గా కార్బ్స్ లేకపోతే? కంప్లీట్గా కార్బ్స్ లేకుండా ఉండవు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించి కాంప్లెక్స్ పెంచుతాను కాబట్టి అవి కూడా కార్బోహైడ్రేట్సే. ఓకే, ఏది ఎంత మోతాదులో ఇవ్వాలో అలా అవి కార్బోహైడ్రేట్సే. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చినంత డోపమైన్ అది ఇవ్వకపోవచ్చు, బట్ కార్బోహైడ్రేట్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసి మళ్ళీ డైట్ అయిపోయాక మనం కార్బోహైడ్రేట్స్కి స్విచ్ అయితే ఇమీడియట్గా ఫాస్ట్గా రీగెయిన్ అవుతాం. సో అందుకని నేను మోతాదుకు మించి తగ్గించను, మోతాదుకు మించి ఇవ్వను. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర డైట్ ప్లాన్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే, లైక్ ఏమైనా ఫంక్షన్స్, పార్టీస్ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వెళ్ళినప్పుడు స్కిప్ చేస్తే, చీట్ చేస్తే ఒక్కొక్కసారి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి చీట్ చేస్తారు, కానీ చాలా మంది డెడికేటెడ్గా చేయరు. సో 1-2 months కాబట్టి దే విల్ స్టిక్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది, సో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో డైట్ అంటే ఏదో ఒక డైట్ అలా ఫాలో చేయడం కాదు, డైట్ ఈక్వల్ టు డిసిప్లిన్ అని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో డిసిప్లిన్గా ఎవరైతే డైట్ని ఫాలో చేస్తారో సో ఎలాంటి వ్యాధులనైనా కూడా రివర్స్ చేసుకునే అవకాశం ఈ డైట్ ప్లాన్లో ఉంటుంది. సో మీలో ఎవరైనా ఎటువంటి సమస్యతోనైనా, నాట్ ఓన్లీ ఫ్యాటీ లివర్ ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా, సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ హెల్త్ ఇష్యూస్ని కేవలం డైట్తోనే మనం క్యూర్ చేసుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎవరైనా కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న
ఇస్తున్నటువంటి నెంబర్‌కి కాల్ చేయండి. సో, డైరెక్ట్‌గా ఎవరైనా రాలేకపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. సో, ఇక్కడ ఉన్నా కూడా రాలేకపోయిన పరిస్థితులు ఉండొచ్చు. లేదంటే అదర్ కంట్రీస్‌లో ఉన్నా కూడా రాలేకపోయిన పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి వారికి ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ అని ఉంటుంది. సో, ఏదైతే డాక్టర్ అడుగుతారో వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మీ హెల్త్ ఇష్యూస్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వాళ్ళకి అందించినట్లయితే మీకు మంచి డైట్ ప్లాన్ కూడా వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్.